మూసీ అభివృద్ధి సొంత లాభం కోసం కాదన్నారు సీఎం రేవంత్ రెడ్డి. పేదలను ఇబ్బంది పెట్టే ఉద్దేశం తనకు లేదన్నారు. పేదరికం అంటే కొందరికి ఎక్స్కర్షన్ లాంటిదని కేటీఆర్ పై సెటర్లేశారు. నాగార్జున ముందుకొచ్చి భూమిని ప్రభుత్వానికి అప్పగించిన విషయం గుర్తు చేశారు. బతుకమ్మ కుంటకు సీనియర్ నేత విహెచ్ పేరు పెడతామన్నారు సీఎం. దసరా పండుగ సందర్భంగా ఈ నగరవాసులందరూ మూసీ నది పునరుజ్జీవం కోసం సహకరించండి. మూసీ నది పరివాహక ప్రాంతంలో ఎవరెవరైతే నివాసం కోల్పోతుండ్రో వాళ్ళందరికీ శాశ్వత నివాసాన్ని ఏర్పాటు చేసే బాధ్యత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది. ఎవరిని నష్టపోనివ్వం, ఎవరిని కష్టపెట్టం. హైటెక్ సిటీ దగ్గర ఎన్ కన్వెన్షన్ కూలిందంటారు. ఎవరు? నాగార్జున గారు ఆగర్భ శ్రీమంతుడు, ఒక పెద్ద సినిమా స్టార్. కానీ అక్కడ తుమ్మిడికుంట అనే మొత్తం చెరువునే కబ్జా పెట్టుకుని నాకు కూడా మంచి మిత్రుడు. మేము అడిగి చూసినాం. వారు కొంచెం వారికి ఉన్న పాత సావాసం పాత మిత్రుల వల్ల కొంత ఆలోచన చేసిండు. మా అధికారులు పోయి దాన్ని తొలగించింది. తర్వాత ఆయన్ని ముందుకు వచ్చి సార్ ఇట్లాంటివి ఇంకా నాకు వద్దు వివాదాలు, నేను ప్రజలకు ఆదర్శంగా ఉండదలుచుకున్నా, ఈ చెరువు పునరుద్ధరణ కోసం 2 ఎకరాల భూమి నేనే అప్పచెప్తా అని చెప్పి నాగార్జున గారు ఈరోజు ముందుకు వచ్చి ఈరోజు మనకు అప్పచెప్పాడు. కొంతమందికి పేదరికం అంటే ఎగ్జిబిషన్ అయి ఉండొచ్చు. బెంచ్ కార్లు వేసుకొని పేదరికం చూడాలంటే ఊర్లకు పోయి ఓహో పేదరికం ఇట్లుంటుందా అని ఎక్స్కర్షన్ లాగా పోయేటోళ్ళు ఉండొచ్చు. గుంటూరులో చదువుకున్న వాళ్ళు, గుడివాడలు చదువుకున్న వాళ్ళు, లేకపోతే అమెరికాలో చదువుకున్న వాళ్ళకు. నాకు అట్లా కాదు. నేను పుట్టిన ప్రాంతం, నేను పెరిగిన ఊరు, పేదరికం నా కళ్ళ ముందు నేను చూసిన, దళితులు గిరిజనులు పడే కష్టాలు నేను చూసిన. కాలేరు వెంకటేష్ గారు ఒక ప్రతిపాదన తెచ్చారు. బతుకమ్మ కుంటకు పెద్దలు వి హనుమంతరావు గారి పేరు పెట్టాలని. నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. కాలేరు వెంకటేష్ గారి సూచన మేరకి బతుకమ్మ కుంటకు వి హనుమంతరావు గారి పేరును పెట్టడానికి అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేయమని పొన్నం ప్రభాకర్ గారికి చెప్తున్నా. వారు చెప్పబట్టే ప్రగతి భవన్కి జ్యోతిరావు పూలే